అది కాదోయ్, మరి ఆ కుమారు ఎవరూ లేనప్పుడు అంజలితో మాట్లాడవలసిన అవసరమే వచ్చింది. అలా అనకండి. కుమార్ బోళా మనిషి. ఈ ఇంట్లో అందరితోనూ మాట్లాడినట్టే అంజలితోనూ మాట్లాడుతున్నాడు. అందుకు ఆవిడ గారు మెలికలు తిరిగిపోయి నక్కచిత్తులిపోతుంది. వరలక్ష్మి, అంజలి నేను అనకు, నేను వెళ్ళలేకపోతున్నాను. కీర్తన, మొన్న కుమార్ చేసిన గొడవకి భయపడుతున్నావు కదూ? అవునండి, వాడసలే దుర్మార్గుడు. ఎదుటి మనిషికి ఎప్పుడూ కీడు చేయాలనే చూస్తుంటాడు. అలాంటి వాళ్ళని అలాగే వదిలేస్తే ఇంకా ప్రమాదం. అందుకే వాడికో లెసన్ చెప్పి తీరాలి. కానీ అంజలికి ఎలాంటి ఆపద రాకుండా చూడాలి. మీ అందరిలో మనిషిలా కలిసిపోయాను. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. పాపం కుమార్ బాధను అర్థం చేసుకోవాలి అంజలి. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజుల్లో ఎంత వర్రీ అవరు. కుమార్, నిన్ను దూరం చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. కోపం వచ్చిందా అంజలి? దేనికి? నీకు చెప్పకుండా, నీ సలహా తీసుకోకుండా నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నందుకు. అలా ఎందుకు అనుకుంటున్నారు? కుమార్ విషయంలో నీతో చెప్పకుండానే 2 రోజులు మన ఇంట్లో ఉండమని అతన్ని ఫోర్స్ చేశానుగా. అది మీ సొంత విషయం. మీ ఇల్లు మీ ఇష్టం. అంజలి, నువ్వు కనపడవు గాని గుచ్చుకునేలా బాణాలు వేయగలవు. మళ్ళీ ఈ అపనింద కూడానా? నిజాన్ని నిందని తీసిపారేస్తావే. అవునండి, మిమ్మల్ని నేను ఎందుకు ఏమిటని ఎప్పుడూ ప్రశ్నించే సాహసం చేయను. చాలా విషయాలు మీరు నాకు చెప్పి చేసేవారు. కొన్ని మాత్రం మీరే నిర్ణయాలు తీసుకునేవారు. కుమార్ని మన ఇంట్లో గెస్ట్గా ఉండమనడం కూడా అలాంటిదే అనుకుంటాను. తప్పదు కదా. చివర్లో తప్పదు కదా అంటే అర్థం ఏమిటి అంజలి? ఈ 2 రోజులు కుమార్ని భరించటం తప్పించుకోవాలనుందా? నేను అలా అనలేదు, మీ మాటనే అవునన్నాను. కుమార్ అంటే మొదటి నుంచి నీకు మంచి ఇంప్రెషన్ లేదు. అందుకు సరైన కారణం నాకు అనిపించలేదు. కారణాలు మీకు కనిపించేలా ఉంటే వాడు ఏ రోజో దొరికిపోయేవాడు. నాకు కూడా ఈ మెంటల్ టార్చర్ తప్పేది. ఏంటి మాట్లాడావు? కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పలేం. ఏదో ఒకరోజు మీరే తెలుసుకుంటారు. లేదా ఈలోగా అతి తెలివితేటలు చూపించి ఎదుటివాడు దొరికిపోవాలి. ఈ 2 ఇప్పట్లో జరుగుతాయనే నమ్మకం నాకు లేదు. ఏంటి అంజలి నువ్వు కుమార్ని ఎందుకు అంత నీచంగా చిత్రీకరించుకుంటావు? నా కళ్ళతో మీరు చూడలేరు కాబట్టి కుమార్ గురించి మీకు నాలా అర్థం కాడు. మీకు మీలా అర్థమవుతాడు కాబట్టి మీకు బాగా నచ్చాడు. స్నేహం పెంచేసుకున్నారు. అంజలి, ఇంతకీ కుమార్ చేసిన తప్పేంటో చెప్పగలవా? అదే నీ దృష్టిలో తప్పనుకునేది. నీ అభిప్రాయం వేరు కదా. చూసారా, నా దృష్టి నా అభిప్రాయం అని వేర్చేసి మాట్లాడుతున్నారు. అది ఇంతకు ముందు నువ్వు అన్న మాటను బట్టి అనాల్సి వచ్చింది. నీ ఇల్లు నీ ఇష్టం అన్నావు కదా, అలాగే నీ అభిప్రాయం నీది అన్నాను. సరే, తప్పైపోయింది, నన్ను క్షమించండి. మీ ఇష్టం వచ్చినట్లే కుమార్ని పిలవండి. అలా అన్నావు, బాగుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసంత ప్రశాంతంగా ఉందో తెలుసా? మీరు కూడా కనపడరు కానీ చాలా పట్టుదల మనిషి. నాతో కూడా అవుననిపించగలరు. నేను మాట్లాడగనా? అడగండి. కుమార్ అంటే నీకెందుకు కోపం? నాకా? అతని మీద కోపమా? అబ్బే, అలాంటిదే లేదే. మరి ఆ రోజు కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? ఆ, నా కుమార్ అంతా చెప్పాడు. చెప్పాడా? ఏమని? నీ తప్పేం లేదని, అతనే నిన్ను రెచ్చగొట్టానని కూడా చెప్పాడు. అంజలి, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే చాలు నువ్వు తట్టుకోలేవు. ఎదుటివాడు ఎవడని కూడా చూడకుండా అతనంత ఎమోషన్గా పట్టుకున్నావంటే యు ఆర్ వెరీ గ్రేట్. మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నావే? వాణ్ణి చంపి నేను చచ్చిపోదానుంది. పిచ్చిదల్లా మాట్లాడుకు. ఎలాగైనా వాడిని మెడబట్టి బయటికి గెంటే ఆలోచన చేయాలి కానీ ఈ చంపడాలు చావడాలు నీ సమస్యకు పరిష్కారం కాదు, గుర్తుంచుకో. ఎన్నాళ్ళైనా సహనంగా ఉండి ఆ వెధవని జైలుకి పంపాలనే ఉంది.
కానీ ఈలోగా వాడు నన్ను బతకనిచ్చేలా లేడు. అసలు వాడు అయినా నువ్వు మాత్రం అప్పుడు ఊరుకున్నావేంటి? మేడం డౌట్లు వస్తే అడిగితే తప్పే ఉందని ఆవిడ్ని దులిపేయలేదు. అవునవును. అయినా ఎంత ధైర్యమే నీకు అప్పట్లో? ఏంటి నేనొచ్చి మీ ప్రైవసీని పాడు చేశానా? అబ్బే అలాంటిదేమీ లేదండి. ఏవో మా కాలేజీ కబుర్లు చెప్పుకుంటున్నాం. అంటే స్వీట్ మెమరీస్ అన్నమాట. నిజమేలే, కాలేజీ రోజులు మర్చిపోలేం. ఆ వయసు కూడా అంత గొప్పగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ తప్ప మరేమీ కనిపించవు. నిజమేనండి. ఆ రోజుల్లో నేను కీర్తన ఒకే ప్రాణంగా ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి అందరూ అక్కా చెల్లెలు అనుకునేవాళ్ళు. అబ్బాయిలు నా మీద అయితే కవిత్వాలు కార్టూన్లే రాసేవాళ్ళు. మరి అంజలిని ఏడిపించేవారు కదా? దీన్నా? అమ్మో, ఇంకేమైనా ఉందా? అది అసలే ఫైర్ బ్రాండ్. ఎవరైనా దాని జోలికొస్తే చూపులతోనే భస్మం చేసేది. అరచేత్తో ఒక్కటిచ్చిందో మినిమం 2 పళ్ళైనా రాలేవి. అమ్మో, అంత బలమా? మరేమనుకున్నారు? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అన్ని పనులు నేనే చేసేదాన్ని. అవలీలగా పిండి రుబ్బేదాన్ని. ఆ బలం ఊరికే పోతుందా? అమ్మో, అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి ఆ మాటలు? సరదా కన్నాలేవోయ్, మీరు కబుర్లు చెప్పుకోండి, నేను వెళ్ళి న్యూస్ చూస్తాను. అలాగే. చూసావా, కట్టుకున్న భర్త ముందు కూడా నటించాల్సి వచ్చింది ఆ ఈడియట్ వల్ల. ఆ ఇడియట్ వల్ల కాదే, నువ్వు నోరు విప్పి నా కష్టం ఇదని మీ వారికి చెప్పకపోవడం వల్ల వచ్చింది. అదలా ఉంచు. ఈరోజు ఉదయం వాడు మరోసారి బెదిరించి వెళ్ళాడు. 2 రోజుల్లో తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయన్నాడు. 2 రోజుల్లోనా? ఏం చేస్తాట? చెప్పలేదు, కానీ ఏదో పీకల మీదకి తెస్తాడు. అది నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంజలి, నిన్ను నువ్వు తప్పనిసరిగా రక్షించుకోవాల్సిన పరిస్థితులేవి. జాగ్రత్త మరి. కీర్తన, చిన్నప్పటి నుంచి నాకు ఈ కష్టాలు అలవాటే, కన్నీళ్లు అలవాటే. అప్పుడు నేను ఒంటరిదాన్ని కాబట్టి ఆ బాధ నాతోనే పోయేది. కానీ ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. ఆదిత్య గారితో ముడిపడి ఉంది. కష్టాలకి కారణం అడుగుతారు, కన్నీటి వెనక కదేమిటో అడుగుతారు. ఏమని సమాధానం చెప్పగలను? అది నా ప్రస్తుత పరిస్థితి. ఇదంతా తెలిసి నాతో పులి మేక జోదం ఆడుతున్నాడు ఆ కుమార్ గాడు. వాడి అంతు చూసే రోజు అతి దగ్గరలోనే ఉంది. వాడి పాపం పండాలి కదా. 2 రోజుల్లో వాడేం చేస్తాడో అది చూస్తాను. సార్, ఈ ఫైల్ చెక్ చేసి బాస్కు పంపించమన్నారు. సరే, నేను చూస్తాను కానీ మీరు వెళ్ళండి. అది కాదు, అర్జెంటుగా చెక్ చేసి పంపమన్నారు. సరే, కూర్చోండి. దీన్ని ఎలాగైనా ఎక్కడో అక్కడ ఇరికించి కష్టాల్లో పెడితే కృష్ణ గారు నాకు బోల్డ్ అంత డబ్బు ఇస్తానన్నారు. కానీ వీడెక్కడా దొరకట్లేదే. ఇంత సిన్సియర్ ఫెలోని నేను ఎక్కడా చూడలేదు. వీడి ప్రతిభ వల్ల రోజు రోజుకి కంపెనీ సేల్స్ పెరిగిపోతుంది. బాస్ దృష్టిలో వీడు అద్భుతమైన వ్యక్తిగా మార్కులు కొట్టేస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే వీడిని కలపడం చాలా కష్టం. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. చెప్తాను నీ సంగతి. చూశాను, నాకు డౌట్ ఉన్న చోటల్లా మార్క్ చేసి పెట్టాను. నా ఉద్దేశం అంత అమౌంట్ పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మరో 2-3 కంపెనీ నుంచి కూడా కొటేషన్స్ తీసుకుంటే బెటర్ కదా. సరే, అవన్నీ నేను బాస్తో మాట్లాడతాను, కానీ మీరు ఈ ఫైల్ని ఆయన టేబుల్ మీద పంపండి. ఓకే? అలాగే. స్వామి గారు, ఆ బీరోలో మరో 2 పాత కొటేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఆయన టేబుల్ మీద పంపండి. అలాగే. ఓకే? హాయ్ సందీప్. హాయ్, కూర్చో.
సందీప్ ఐశ్వర్య, ముందు ఈ వర్క్ ఫినిష్ చేయని, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ వర్క్ ఎప్పుడు ఉండేది కదా, ఒక్క నిమిషం నువ్వే నాతో మాట్లాడొచ్చు కదా. నాకు తెలియక అడుగుతాను, నువ్వు మీ నాన్నగారు కలిసి నన్ను బలవంతాన్ని ఈ జాబ్లో ఇరికిచ్చింది దేనికి? మంచి శాలరీ డ్రా చేస్తావని. అంటే కష్టపడి పనిచేయడానికి మాత్రం కాదనమాట. ఖాళీగా కూర్చుని జీతం తీసుకోవడానిక? బాగుంది. బాబు, నీ సిన్సియారిటీ నాకు తెలుసు. నేను నిన్నేమీ పని కొట్టమని చెప్పడం లేదు. నీకిష్టమైన ఈ వ్యక్తితో ఓ 5 నిమిషాలు పర్సనల్ గా నాతో మాట్లాడొచ్చు కదా. 5 నిమిషాలేం కర్మ, 5 గంటలు మాట్లాడతాను. థ్యాంక్స్. తొందరపడకు, నేను మాట్లాడతానది ఇక్కడ కాదు, బయట ఏకాంతంగా. ఇదిగో, అంతవరకు ఈ నావెల్ చదువుతూ కూర్చో. నేను ఈ వర్క్ ఫినిష్ చేసుకుని నీతో బయటకు వస్తాను. అప్పుడు నీతో ఏకాంతంగా 5 గంటలు కూర్చొని మాట్లాడతాను, సరేనా? సరే. సార్, కొటేషన్స్ దొరికాయి. ఇవే. ఈ రెండింటిని మీరు ఎండి గారి టేబుల్ మీద పెట్టండి, అలాగే సరే. సరేనా? మీరు అలాగే. వెళ్ళచ్చు. ఐశ్వర్య, నా వర్క్ ఫినిష్. అమ్మయ్యా, పద. వెళ్దామా? పద. సార్, నేను స్వామిని మాట్లాడుతున్నాను. చెప్పు స్వామి. ఇందులో పెద్ద వింతేముంది? మంచి సెన్సేషనల్ న్యూస్ చెప్పు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. అలాగే సార్, ఉంటాను సార్. అంజలి, ఏంటే అంతలా ఆలోచనలో కూరుకుపోయావు? అంతా మామూలే కదా. ఏంటి, మీ అత్తయ్య వాళ్ళు లేరా? ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. లేరు, అందరూ బయటికెళ్లారు. మా వారేమో ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అందుకని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావా? ఆలోచనలు వాటంతట అవే ముసురుకుంటున్నాయి. అంతేలే, సమస్యలు కొని తెచ్చుకుంటావు, అవి ఎలా తీరుతాయని ఆలోచిస్తూ కూర్చుంటావు. ఏం చేయమంటావు? ఏమీ చేయటం లేదనే నా బాధ కూడా. చూడు, నువ్వు ఆ రవిగాడి విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావాలి. లేదంటే అప్పటి వరకు ఈ ఆలోచనలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఏంటే వాడి విషయంలో ఆలోచించేది? చూడు, ఎంతకాలం అని వాడిని ఇలా కంటిన్యూ చేస్తూ హింసిస్తూ ఉంటాడు. ఇదిగో, నువ్వెప్పుడో ఒకప్పుడు వాడికి ఎదురు తిరిగితే ఆలోచనలన్నీ వాటంతట అవే తీరిపోతాయి. అదే నాకేం చేయాలో తోచడం లేదు. ఆయన వచ్చినట్టున్నారు. హలో కీర్తన గారు, బాగున్నారా? బాగున్నానండి. మీ సుభాష్ని కూడా తీసుకురావాల్సింది కదా. ఈ రోజు ఏదో క్యాంప్ ఉందట, పొద్దుటే వెళ్ళిపోయారు. అందుకే నాకు బోరుగా ఉండి తనేం చేస్తుందో చూసి వెళ్దామని వచ్చాను. అంజలి, అలా ఉన్నావేంటి? బానే ఉన్నానే. మొహం పీక్కుపోయింది. ఏమీ లేదండి, మీరు ప్రతిదానికి హడావుడి చేస్తారు. అలానే బదులు జరిగింది చెప్పేస్తే పోతుంది కదా. ఏం జరిగింది? ఆదిత్య గారు, మీరు అంజలిని సరిగా గమనించటం లేదు. గమనించకపోవటం ఏమిటండి? అంజలి, ఏమైంది?